ప్రార్థనలను సమర్పిస్తున్నారు. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిసెంబర్ 31వ తేదీ ఈవెంట్స్ కు సిద్ధమవుతున్న జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగాభవాని కళ్యాణ మండపం కుటుంబ సమేతంగా తరలివచ్చి ఆశీర్వాదం అందించాలంటున్న సింగర్స్. కనుమరుగవుతున్న అడ్డాలు, మోదుగా ఆకులపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. స్వయం ఉపాధితో మేము సైతం అంటున్న గిరిజన మహిళలు. ఏజెన్సీలో పచ్చటి పొలాల్లో ఎండిన దేవతా నవలి మహావృక్షం, విస్మయం వ్యక్తం చేస్తున్న పర్యాటకులు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అమిత్ షాపై చర్యలు తీసుకోవాలంటూ నిరసన చేపట్టిన వామపక్ష ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు. పోలీస్ రిక్రూట్మెంట్ లో పారదర్శకతే ప్రాధాన్యతమంటున్న జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెబితే తన దృష్టికి తీసుకురావాలని పిలుపు. జంగారెడ్డిగూడెంలో హోప్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. హోప్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు శామ్యూల్ గెడ్డం జాషువా ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన పాస్టర్స్ పాల్గొన్నారు. క్రీస్తు ప్రార్థనలు చేశారు. యేసు ప్రభు గీతాలను ఆలపించారు. క్రిస్మస్ కేక్ కట్ చేశారు. కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. జర్నలిస్టులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆశీర్వదించండి. మా జీవితంలో గొప్ప కార్యములు చేయండి. క్రిస్మస్ దీవులు ఆశీర్వాదాలు విలేకరికి వారి కుటుంబం సదాకాలం పసిబాలుడవు కావు, పశుశాలలో నీవు పవళించినావు, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు. తిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు. మనం ఇలాగా విలేకరుల క్రిస్మస్ అనేది ఒక 12 సంవత్సరాల నుంచి ఈ కాంపౌండ్ లోను అలాగే టౌన్ హాల్ లోను జరిపించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే విలేకరులైన మీరు చాలా సాక్రిఫైజెస్ చేస్తున్నారు కాబట్టి మేము దాన్ని గుర్తించి దాని ప్రకారంగా మేము క్రిస్మస్ ని మీకు కూడా, మీ క్రిస్మస్ వెలుగుని మీకు కూడా ప్రసరింపచేయాలన్న ఒకే ఒక కారణంతో స్పెషల్ గా జర్నలిస్ట్ మాత్రమే క్రిస్మస్ చేయడం జరుగుతుంది. మీరు చేస్తున్న అద్భుతమైన సాక్రిఫైజెస్ కి మేము నిజంగా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరంలో హోప్ మినిస్ట్రీస్ తరఫున అనేకమైన కార్యక్రమాలు, స్వచ్ఛంద సంస్థ తరఫున చాలా కార్యక్రమాలు చేసి ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఇంచుమించు ఈ సంవత్సరం సత్తెనపల్లి గ్రామం, సత్తెనపల్లి అనే మండలంలో, అలాగే ఆంధ్రాలో తిరువూరు అనే మండలంలో, అలాగే తెలంగాణలో అయితే ఇంచుమించు 250 బోర్లు వేయడం జరిగింది ఈ సంవత్సరం మాత్రమే. అలాగే ఈ సంవత్సరం సత్తెనపల్లిలో 49 బోర్లు వేయడం జరిగింది. అలాగే మొత్తం మీద ఈ సంవత్సరం మేము 267 బోర్లు వేసాం హోప్ మినిస్ట్రీస్ తరఫున. కాబట్టి మీరందరికీ నీరు అందించడానికి మేము చేసే ప్రయత్నం అన్ని సఫలీకృతమైనవి. అలాగే ఈ సంవత్సరం మాత్రమే మేము 500 కుట్టు మిషన్లు కూడా ఇచ్చాం. అలాగే ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం కూడా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి 9 లక్షల రూపాయలతో ఈ 4 వాటికి వాటర్ సప్లై కూడా మేమే హోప్ మినిస్ట్రీస్ తరఫున ఇవ్వడం జరిగింది. అలాగే ఇలాంటి కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు ఈ హోప్ మినిస్ట్రీస్ తరఫున మేము స్వచ్ఛందంగా చేస్తున్నాం. అలాగే రాబో నూతన సంవత్సరంలో కూడా మేము ఎక్కువ కార్యక్రమాలు చేయాలి. మమ్మల్ని ఆశీర్వదించండి. అలాగే వచ్చిన పాత్రికలందరికీ మా క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే హోప్ మినిస్ట్రీస్ తరఫున ఈ బోర్వెల్స్ మిషన్ ఇవ్వడం మాత్రమే కాకుండా పాస్టర్స్ హెల్ప్, విడోస్ హెల్ప్, అలాగే మన విజయవాడలో సైక్లోన్ రిలీఫ్ వచ్చింది. సైక్లోన్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు 5 లక్షల రూపాయలు అక్కడ డొనేషన్ చేయడం జరిగింది. అక్కడ చాలా మందికి ఫ్యామిలీస్ కి బేసిక్ ఫుడ్ సప్లైస్ కూడా చేయడం జరిగింది. అలాగే చేంజ్ ఫర్ చేంజ్ అనే ఆర్గనైజేషన్ తరఫు నుంచి కొంతమందికి లోన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ లోన్స్ మించుమించు మేము 2
2,500 కుటుంబాలకి లోన్స్ కూడా ఇచ్చాము. అంటే వాళ్ళ ఏ వ్యాపారం అయితే చేసుకోగలరో ఆ వ్యాపారం చేసుకునే 40,000 రూపాయలు సూక్ష్మ రుణాలు అందజేయడం జరిగింది. అలాగే సాధ్యమైన హోమ్ మినిస్ట్రీస్ అనే NGO ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. కాబట్టి పాత్రికేయులందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ సంవత్సరం అంతా మీరు కష్టపడ్డారు. అలాగే రాబో నూతన సంవత్సరంలో కూడా ఆ భగవంతుడు మీకు మంచి ఆశీర్వాదాలు కలగజేయాలి, కుటుంబాన్ని దీవించాలని మేము హోమ్ మినిస్ట్రీస్ తరఫున అలాగే JMP ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాం. మీ అందరికీ మరోసారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. పశ్చిమ ఏజెన్సీ నుంచి వివిధ ప్రాంతాలకు అడ్డాకుతో తయారయ్యే విస్తరాకులు ఎగుమతవుతున్నాయి. ITDA జిల్లా స్థాయి అధికారుల ప్రోద్బలంతో గిరిజన మహిళలు అడ్డాకులతో అలికలు వేసి విస్తరలను తయారు చేస్తున్నారు. తొలి ప్రయోగంగా ఈ ఏడాది 150 మంది గిరిజన మహిళలను ఏకతాటిపైకి తీసుకువచ్చి వాటాధనంగా వారందరికీ స్వయం ఉపాధిని కల్పిస్తున్నారు. బొట్టాయిగూడ మండలంలో మంగయ్యపాలెం పంచాయతీ పరిధిలో 4 గ్రామాల గిరిజన మహిళలు ఆర్థిక స్థితిని మార్చుకుంటున్నారు. తొలుత దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్న చింతలగూడెం గిరిజన గ్రామానికి చెందిన బంగారమ్మ అనే గిరిజన మహిళ వచ్చిన ఆలోచనతో విస్తరాకు తయారీకి శ్రీకారం చుట్టినట్లు తెలియజేస్తున్నారు. ప్లాస్టిక్ పై ఆధారపడి రంగు కాగితాలపై తయారు చేసే విస్తరాకు ప్లేట్లోనే నేడు భోజనాలు అల్పాహారాలు చేస్తున్నారు. మంగయ్యపాలెం, చింతలగూడెం, పాలకుంట తదితర గ్రామాలలో అడ్డాకు, మోదుగ తీగలు అడవి ప్రాంతంలో పెరుగుతుంటాయి. నేటి కంప్యూటర్ యుగంలో మానవుడు ప్రకృతి నుంచి లభించే ప్రసాదాలకి క్రమక్రమంగా దూరం అవుతున్నారని చెప్పాలి. భూతల్లి అందించే సహజ వనరులను అందిపుచ్చుకునే అవకాశం లేక పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసే వాటి వైపు అడుగులు వేస్తున్నారు. ప్రమాదాలు కొని తెచ్చుకొని అనేక రోగాల బారిన పడుతున్నారు. పూర్వకాలంలో విస్తరాకుల భోజనం నేటి యుగంలో ప్లాస్టిక్ విస్తరలను చేసే స్థాయికి చేరారు. ఇదే కోవలో కనుమరుగైన విస్తరల తయారీకి ఉపయోగపడే అడ్డాకు, మోదుగాకు పై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం అందించే ప్రయత్నం చేసింది. మోదుగా, అడ్డాకు తయారు చేస్తున్న గ్రామాలలో సిటీ న్యూస్ బృందం ప్రత్యేకంగా పర్యటించింది. ఒకప్పుడు విందు భోజనాలు అంటే విస్తరలు లేదా అరిటాకు గుర్తొచ్చేవి. కానీ నేటి యుగంలో ప్రస్తుతం మానవుడు ప్లాస్టిక్ తో తయారైన విస్తరణనే తయారు చేసి దాంట్లో విందు భోజనాలు చేసి దాని ద్వారా క్యాన్సర్ వంటి గుర్తు తెలియని రోగాలకు కారకులవుతున్నారు. ప్రస్తుతం అక్కడక్కడ ప్లాస్టిక్ నిషేధం చేయడంతో కనుమరుగైన అడ్డాకు, మోదుగాకు మళ్లీ వినియోగంలోకి వస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనులు జరిపే వివిధ పండుగలకు ఈ అడ్డాకు, మోదుగాకులతో చేసిన విస్తరణలలో దేవతలకు ప్రసాదాలు పెట్టడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ పండుగైనా శుభకార్యమైనా ప్రజలు ఈ విస్తరణలను ఉపయోగించి సామూహిక సహపంక్తి భోజనాలు చేయడం ఆనవాయితీ. ఇవే ఆకులతో పశ్చిమ ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న గిరిజన మహిళలకు ఆదాయ వనరులు కల్పించే విధంగా ఏలూరు జిల్లా బొట్టాయిగూడ మండలం కోటరామచంద్రపురం ITDA కృషి చేస్తోంది. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజన మహిళలు అడవుల్లో లభించే అడ్డాకు, మోదుగాకును సేకరించి వాటితో విస్తరణలు తయారు చేసి ఆదాయాన్ని పొందుతున్నారు. అడవుల నుండి సేకరించిన ఆకుని విస్తరణలుగా తయారు చేసి వాటిని ITDAలో ఏర్పాటు చేసిన వంధన్ వికాస్ కేంద్రం ద్వారా విక్రయిస్తున్నారు. కాగా ప్రస్తుతం అడవుల్లోకి వెళ్లి ఆకును సేకరించడానికి తమకు భారంగా మారుతుందని ITDA సహకరించి తమకు వాహనాన్ని సమకూరిస్తే సమయంతో పాటు ఆదాయం వృధా కాకుండా ఉంటుందని వాహన వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. గతంలో గిరిజనులు అడవి నుండి సేకరించిన ఈ ఆకుతో తయారు చేసిన విస్తరణలను సంతలలో విక్రయించేవారు. కాగా ప్లాస్టిక్ వినియోగం పెరగడంతో వారి విక్రయాలు నిలిచిపోయాయని, ప్రస్తుతం ప్లాస్టిక్ నిషేధించడంతో మళ్లీ ఈ విస్తరణకు ప్రాధాన్యత పెరిగిందని తెలిపారు. ఈ ఆకులలో భోజనం చేయడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, ఆకులో ఉండే ఔషధ గుణాలు శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతాయని గిరిజనులు తెలిపారు. పెద్ద తిరుపతి, అన్నవరం వంటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలలో ప్రసాదాలకు అడ్డాకులు, మోదుగాకులని వినియోగిస్తున్నారు. నా పేరు మిర్తువాడ కనకరత్నం అండి. మేము ఇస్తర్లో కుడతామండి. ఆకొచ్చి రూపన్నారండి. మేము ఇదివరకటి నుంచి ఎప్పుడు ఈ పని చేయలేదండి. ఇప్పుడు ప్రస్తుతం ITD వాళ్ళు సహకారంతో మేము ఈ పని చేస్తున్నామండి. మాకు మరింత సహకారం అందిస్తే మేము ఈ పనిలో ముందుకి కొనసాగిస్తామండి. మేము ప్రస్తుతానికి వందన వికాస కేంద్రానికి ఇస్తున్నామండి. ఆదాయం అయితే మాకు బాగానే ఉందండి. దీనికి ప్రోత్సహించింది ఫస్ట్లో నేనేనండి. ఆకులు తెచ్చింది కూడా నేనేనండి. మేడం గారు వచ్చాక సీత మేడం గారు వచ్చి ఇస్తరాకులు కుట్టి చూపించానండి. వీళ్ళైతే ఇప్పట్లో వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఇది ఫస్ట్ లాగా ఉందండి. మేము మా ఎప్పుడైతే కోసి తెచ్చుకుని అలాగా కుట్టేవాళ్ళమండి. ఆకు చీపురు పొలాలతో రోజుకి ఎంత సంపాదిస్తున్నారు? రోజుకి వచ్చేటప్పుడు తక్కువ కదండి. ఇప్పుడైతే రోజుకొచ్చి 80 ఆకుల్లాగా కుడుతున్నామండి. మాకు బాగానే ఉందండి ఇప్పుడు మట్టిగా ప్రస్తుతానికి. కుట్టేవాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారండి. మాకు ఆదాయం బాగానే వస్తుందండి ప్రస్తుతానికి. ఇప్పుడు అదనంగా ఏమన్నా
సహకరిస్తే ప్రభుత్వం నుంచి మాకు కొంచెం సహకరిస్తే మేము ప్రోత్సాహం చేస్తే మేము అనుకున్న దానికన్నా ఇంకా ముందుకు తీసుకెళ్తామండి. మాకు గ్లాసులు తయారు చేయడానికి కూడా ఒక మిషన్ కావాలండి. చిన్న ప్లేట్లు కూడా ఉన్నాయండి. బప్పీలో ప్లేట్లు, చిన్న ప్లేట్లకి కూడా మిషన్ కావాలండి. పెద్ద ప్లేట్లకి ఇచ్చారండి ఓన్లీ ఐటీడీ తరపు నుంచి. మేము ఈ మెటీరియల్ మొత్తం తీసుకురావడానికి కూడా మాకు ఒక వాహనం అనేది ఏర్పాటు చేస్తే ప్రభుత్వం వారికి ధన్యవాదాలు. ప్రస్తుతం మీరు ఎలా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇతర ప్రాంతాలకి? ఎక్స్పెక్ట్ అంటే ఇప్పటి వరకు ఇంకా లేదండి. అదనంగా చేస్తే మాకు మేడం గారు డెలివరీ చేస్తాం, మీకు ఏ ఆర్డర్ అయినా మేము చెప్తాము అని చెప్పారండి. మొత్తం నా పేరు రామలక్ష్మి అండి. మాది మంగైపాలెం వివో. మాకు మంగైపాలెం వివోలో వచ్చేసి వీడివికే తరపు నుంచి మొత్తం వీడివికేకి 300 జనాన్ని గ్యాదర్ చేసి ఒక గ్రూప్ కింద కేటాయించారండి గతంలోని. అంటే 3 years బ్యాక్ అండి. ఆ 3 years బ్యాక్ లోని 300 మంది కంటే 150 మంది కలిసి ఒక గ్రూప్ కింద యాడ్ చేయడంలోని పిఓ గారు మాకు అడ్డాకుల మిషన్ అంటూ ఒకటి ఇచ్చారు. ఇస్త్రాకు కుట్టడానికి 2 మిషన్లు ఇచ్చారండి. వాటిని డెవలప్ చేసుకోవడానికి పిఓ గారు మాకు 15 లక్షలు కూడా ఇవ్వడం జరిగిందండి. అవి ఇప్పుడు మేము అడ్డాకులు కొని, ఇదే మొదటి సంవత్సరం అండి, అడ్డాకులు కొని ఇస్త్రాకులు కుట్టడానికి మొత్తం అన్ని చేసా. అడవి నుండి వెళ్ళి తెచ్చి అమ్మిన వాళ్ళకి 100 ఆకులు 20 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. కుట్టిన వాళ్ళకి 1 రూపాయి నరేస్తున్నాము. అలాగే ప్రింట్ చేయడానికి కూడా విస్త్రాకు ప్రింట్ చేయడానికి రూపాయి అండి. పేపర్ ప్లేట్ అట్ట బయట నుండి తెచ్చుకోవడానికి ఏమో 2.5 పడుతుందండి ఒక అట్ట వచ్చేసి. 100 ఆకులు కలిపి 15 విస్తర్లు అవుతున్నాయి సార్. ఆ 15 విస్తర్లు అంటే ఇప్పుడు మేము ఒక ఆకు వచ్చి గవర్నమెంట్ నిర్ధారించిన రేటు 8 రూపీస్. మేము ఇచ్చేది ట్రావెల్ ఖర్చులు మాకు ఎక్కువ కాబట్టి 9 రూపాయలకి ఇస్తున్నాం ఒక విస్తరాకు వచ్చేసి. ఇది మాకు ట్రావెల్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఐటీడీ తరపు నుంచి పిఓ గారి తరపున ఒక బొలెరో ఇస్తే కనుక దీన్ని డెవలప్ చేసుకుంటామని చూస్తున్నామండి. మండలం దొండపూడి సరిహద్దులో కొరసాని వెంకటేష్ పొలం సమీపంలో మహావృక్షం ఎండిపోతూ దర్శనమిస్తోంది. పచ్చని పంట పొలాల మధ్య ఉన్న 250 సంవత్సరాల పాటు బార్టాసారులకు, పొలం పనులు చేసే కూలీలకు, రైతులకు నీడనిచ్చిన నవలి వృక్షం ఎండిపోవడంపై గిరిపుత్రులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తామంతా దేవతా వృక్షంగా ఆరాధిస్తామని తెలిపారు. గతంలో తమ పూర్వీకులు సైతం ఈ వృక్షం వద్ద పండుగలకు, వివిధ ఉత్సవాలకు వేడుకలు జరిపేవారని పేర్కొంటున్నారు. వృక్షం దిగువ ప్రాంతంలో పంట కాలువ ప్రవహిస్తుందని, పచ్చని పంట పొలాల మధ్య ఇలా ఎండుతూ 3 బారి దర్శనం ఇవ్వడంపై చర్చనీయాంశంగా మారింది. నవలి వృక్షం ఎండిపోవడంపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దండిపూడి జలపాతానికి వెళ్లే చూపరులను, పర్యాటకులను ఈ నవలి వృక్షం ఎండిపోయి దర్శనం ఇవ్వడంతో ప్రకృతి రమణీయతల మధ్య ఇదో వింతగా ఆకర్షిస్తుందని తెలిపారు. నవలి వృక్షం ఎందుకు ఎండిపోయిందనే దానిపై వృక్ష శాస్త్రవేత్తలు పరిశోధన చేయాలని కోరుతున్నారు. రబీ సాగు చేస్తున్న రైతులకు ఎరువులు దొరకక ఇబ్బందులు పడుతున్నారని, ఎరువుల కొరత నివారించాలని, రైతులకు అవసరమైన ఎరువులు రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ కోరారు. అన్నే భవనంలో ఆయన ఎరువుల కొరతపై మాట్లాడారు. DAP, యూరియా, పొటాష్ కాంప్లెక్స్ ఎరువులు రైతు సేవా కేంద్రాల వద్ద అందుబాటులో లేవని తెలిపారు. ప్రైవేట్ వ్యాపారుల వద్దనే కొనుగోలు చేయాల్సి వస్తుందని అన్నారు. ఎరువుల కొరత ఉందని సాగు చూపి అధిక ధరలకు అమ్ముతున్నారని చెప్పారు. కొంతమంది వ్యాపారులు అధిక ధరలకు ఎరువులు అమ్మడంతో రైతులు, కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్న వ్యాపారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు సేవా కేంద్రాలలో రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలని, అందుకు వ్యవసాయ శాఖ, మార్కెట్ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాలో ఎరువుల నిల్వలు వివరాలు ప్రకటించాలని అన్నారు. ఎరువుల కొరత లేకుండా చూడాలని తెలిపారు. లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇవాళ చూస్తే ఎరువుల కొరత కనిపిస్తా ఉంది. ప్రధానంగా DAP, యూరియా, అట్లాగే పొటాషు, కాంప్లెక్స్ ఎరువులు కూడా అందుబాటులో లేక ఇవాళ రైతు సేవా కేంద్రాల చుట్టూ అన్నదాతలు తిరగాల్సిన పరిస్థితి వస్తా ఉన్నది. మరి ఎక్కడ కూడా ఎరువులు అందుబాటులో లేని పరిస్థితి ఉన్నది. ఇవాళ ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర కూడా పెద్దగా స్టాక్ లేదని పేరుతో కూడా ఇవాళ ఎక్కువ ధరలకు అమ్ముతున్న పరిస్థితి కూడా ఉన్నది. మరి యూరియా అయితే 30 రూపాయలు, DAP గాని, పొటాష్ గాని, కాంప్లెక్స్ ఎరువులు ఏదైనా సరే 50 రూపాయల పైగా అమ్ముతున్న పరిస్థితి ఉన్నది. మరి అలాగే DAPకి సంబంధించి ఇతర ఎరువులు కొంటే ఇవాళ DAP అలా సరఫరా లేదు,
ఇతర ఎరువులు కొంటే మేము డిఏపి ఇస్తామని పద్ధతుల్లో కూడా ఎరువులు అమ్ముతున్న పరిస్థితి ఉన్నది. దీనివల్ల ఎరువుల కొరతతోటి ఎరువుల షార్టేజ్ తోటి ఇవాళ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి రైతు సేవా కేంద్రాల ద్వారా ఇవాళ రైతులకి ఎరువుల్ని అందుబాటులో ఉంచాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రధానంగా రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రైవేట్ వ్యాపారులు కూడా అధిక ధరలకు అమ్మే పరిస్థితి కూడా కనపడతా ఉంది. కాబట్టి ఎరువుల్ని అధిక ధరలకు అమ్ముతున్న వ్యాపారస్తుల మీద ఇవాళ వ్యవసాయ శాఖ గాని ప్రభుత్వం గాని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పి భావిస్తా ఉన్నాం. ప్రధానంగా ఎరువుల వ్యాపారంలో ఇవాళ అన్నదాతల్ని ఇబ్బంది పెట్టి ఇవాళ వ్యాపారులు దోపిడీకి పాల్పడుతున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఇది చాలా దారుణం చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ రబీకి సంబంధించిన ఎరువులు రైతులకు అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడతా ఉంది. గత వారం రోజులుగా వాళ్ళ అన్నదాతలు రైతులు ప్రధానంగా వ్యాపారుల చుట్టూ అట్లాగే రైతు సేవా కేంద్రాల చుట్టూ అలాగే సొసైటీ కేంద్రాల చుట్టూ కూడా ఎరువుల కోసం తిరగాల్సిన పరిస్థితి వస్తా ఉన్నది. కాబట్టి జిల్లాలో ఎరువుల కొరత లేదని చెప్పేసి అధికారులు ఒకవైపు చెప్తుంటున్నారు, కానీ రెండో వైపు మాత్రం రైతులకు మాత్రం ఎరువులు అందుబాటులో ఉన్న పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి అధిక ధరలు విక్రయిస్తున్న వాళ్ళపై చర్యలు తీసుకోవడంతో పాటు రైతులకు అవసరమైన ఎరువులు ఏవైతే ఉన్నాయో ఇవాళ డిఏపి గానీ యూరియా గానీ అట్లా పొటాష్ గానీ కాంప్లెక్స్ ఎరువులు గానీ ఇవన్నిటి కూడా రైతు సేవా కేంద్రాలు అందుబాటులో ఉంచి ఇవాళ ఆ ధరలకే రైతుకు అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలి. అట్లా కాకుండా అధిక ధరలకు అమ్మితే కనుక ఇప్పటికే రైతులు ఎక్కువ పెట్టుబడి పెట్టి నష్టపోతా ఉన్నారు. ఇవాళ ఎరువులు బ్లాక్ మార్కెట్ లో వెళ్తే మరింత పెట్టుబడి పెరిగి అన్నదాత నష్టపోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం, వ్యవసాయ శాఖ, జిల్లా ఉన్నతాధికారులు ఎరువులు సంబంధించిన కొరత మీద వెంటనే సమీక్ష జరిపి ఆ రైతులకు అవసరం ఎరువుల్ని అటు సొసైటీ కేంద్రాల్లోనూ అట్లాగే రైతు సేవా కేంద్రాల్లో కూడా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఎరువుల కొరతపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తాం. పోలీస్ కానిస్టేబుల్ దేహ దారుణ్య పరీక్షలకు జిల్లా పోలీస్ ఆర్మ్ రిజర్వ్ పరేడ్ మైదానంలో పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లుగా ఎన్నికల జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది సమిష్టి సమన్వయంతో పనిచేసి పారదర్శకంగా దేహ దారుణ్య పరీక్ష నిర్వహణ చేయాలని, అభ్యర్థులు నిర్ణీత తేదీ సమయానికి హాజరు కావాలని కోరారు. ఏపీ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో ఉత్తీర్ణులైన మొత్తం అభ్యర్థులు 4,976 మంది అని, వారిలో మహిళలు 979 మంది ఉండగా పురుషులు 3,997 మంది ఉన్నారని తెలిపారు. అభ్యర్థులకు ఏలూరు జిల్లా పోలీస్ ఆర్మ్ పోలీస్ రిజర్వ్డ్ పరేడ్ మైదానంలో జనవరి 9వ తేదీ వరకు దేహదారుణ్య పరీక్షలు జరుగుతున్నాయని, మహిళా అభ్యర్థుల కొరకు జనవరి 3వ తేదీ, 4వ తేదీలలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. దేహదారుణ్య పరీక్షలకు వచ్చే అభ్యర్థులు తమతో పాటుగా నోటిఫికేషన్లో పొందుపరిచిన ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్ని తప్పకుండా తీసుకురావాలని కోరారు. పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ కల్పించే దళారీల మాట నమ్మవద్దని, ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రచారం చేస్తే వారి యొక్క సమాచారాన్ని పోలీసులు వారికి తెలియజేయాలని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, సమాచారం అందించిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా ఎస్పీ తెలియజేశారు. అటు వ్యక్తులు తారసపడితే 9530351100 నెంబర్కు తెలియజేయాలని కోరారు. సపరేట్ చేసి స్టేడియంకి పంపించారు. సో దానికి మీకు ఏమేమి కావాలో ఒకసారి కమ్యూనికేట్ చేయండి. సార్ క్లారిఫికేషన్ అలౌడ్ అన్నారు. సో పేరెంట్స్ అండ్ అదర్ గార్డియన్స్ ఆఫ్ దోస్ పీపుల్ సార్ కెన్ ఎవర్ బి అలౌడ్ అన్నారు. We should be able to send those people from the place. If you require additional force, అక్కడ కావాలి అంటే పంపిస్తాం. సార్ సపోజ్ సార్ సో అడ్రస్ ఎవ్రీడే చేంజ్ అవుతుంది. అంటే తమరు చెప్పినట్టుగా డబ్బులు కూడా రెడీ చేశాం సార్. ఇది లాటరీ సిస్టమ్ తీయమన్నారు కదా. ఓకే. సో నెక్స్ట్ ఈ రిసెప్షన్ ఎందుకు టోకెన్ ఇచ్చినా కూడా మీరు ఎవరైనా సర్టిఫికేట్స్ ఇస్తున్నారో చూసుకొని ఇవ్వండి. సో రిసెప్షన్ లాస్ట్ వీక్ మీరు కూడా ఇంపార్టెంట్ ఎంతమంది అయితే ఎప్పుడు కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేసుకోండి. టోటల్ ఎంతమంది ఇంటేక్. సో మీరు కూడా కౌంట్ చేసుకుంటారు టోటల్ ఎంతమంది ఫస్ట్ వచ్చిన ఆధార్ చేయగలరు. ఫస్ట్ ఇనిషియల్ ఎక్కువ వస్తారు కాబట్టి వచ్చినట్లు ప్లస్ అక్కడ వెళ్ళినప్పుడు మీరు వాళ్ళ
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవహేళనగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. ఆయన రాజీనామా చేయాలని రాష్ట్రంలో 10 వామపక్ష పార్టీల పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, కాంగ్రెస్, రెడ్ స్టార్ తదితర వామపక్ష పార్టీలు, దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. రహదారిపై రాస్తారోకో చేశారు. తమదైన శైలిలో నిరసన తెలియజేశారు. ప్లకార్డులను ప్రదర్శించి నినాదాలు చేశారు. అనంతరం సిపిఎం పట్టణ కార్యదర్శి పి. సూర్యారావు అధ్యక్షతన జరిగిన సభలో సిపిఐఎంఐ, న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కెవి రమణ, సిపిఎం మండల కార్యదర్శి మానుకొండ జీవరత్నం, సిపిఐ పట్టణ కార్యదర్శి జంపన రమణరాజు, కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లి రామసూరిరెడ్డి, రెడ్ స్టార్ నాయకులు జొన్నకుటి వెంకటేశ్వర్లు, చంద్రన్న, వర్గం నాయకులు ఎస్. సుందర్రావు, అడ్వకేట్ బొడ్డ వాసు, తొర్లపాటి శ్రీనివాసులు పాల్గొన్నారు. అవహేళన చేస్తూ అవమానకరంగా దేశ హోంమంత్రి మాట్లాడారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ హోంమంత్రిని బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ జంగారెడ్డిగూడెం బస్టాండ్ సెంటర్ లో నిరసన కార్యక్రమం చేపట్టాం. రాజ్యసభలో రాజ్యాంగం మీద చర్చ జరిగినప్పుడు ఆ రాజ్యాంగంలో ఉన్న అంశాలను మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీ నాయకులు కానీ అంబేద్కర్ ఏమేమి చేశారని చెప్పి అంబేద్కర్ పేరు ప్రస్తావిస్తే దాన్ని అవహేళన చేస్తూ హోంశాఖ మంత్రి అమిత్ షా చాలా నిర్లక్ష్యంగా మీరు అంబేద్కర్ 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 అనే కంటే దేవుడి పేరు స్మరిస్తే మీకు పుణ్యం దక్కేది, దేవుడు కనబడేవాడే అనే విధంగా మాట్లాడారు. ఇది దుర్మార్గమైన చర్య. భారతదేశంలో వెనకబడిన వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ అనేక పీడిత వర్గాలు ఉన్నాయి. అంటరాని వారిగా చూసినప్పుడు వారికి రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది రాజ్యాంగంలో అంబేద్కర్. ప్రజలకి ఈ రోజు అందరూ సమానంగా హక్కులు ఉన్నాయంటే అది అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన హక్కులు. అటువంటి అంబేద్కర్ అవహేళనగా చేసినటువంటి అమిత్ షాను రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు పుంచి వసంతరావు, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జంగారెడ్డి మండల సహాయ కార్యదర్శి. ఈరోజు వామపక్ష కాంగ్రెస్ పార్టీ దళిత సంఘాలు అందరం కలిసి ఇక్కడ జంగారెడ్డిగూడెం అంబేద్కర్ బొమ్మ వద్ద నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. ఏదైతే పార్లమెంటులో కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా అంబేద్కర్ ని హేళనంగా ఏ రకంగా అయితే మాట్లాడారో అతని మీద యాక్షన్ తీసుకోవాలని, అతను బర్తరఫ్ చేయాలని, అతని మీద కేసులు కట్టాలని అతని వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే రాజ్యాంగ నిర్మాత ఆ మహనీయుడి మీద ఒక హిందూ పాజిస్టు మొదల్మాది ఇలా చాలా ఘోరంగా చాలా అవహేళనంగా వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని వామపక్ష పార్టీలు, విప్లవ పార్టీలు, దళిత సంఘాలు అన్ని కలిసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే అమిత్ షాని బర్తరఫ్ చేయాలని, తర్వాత ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ లో భారత రాజ్యాంగంపై పట్ల అదే విధంగా అంబేద్కర్ పట్ల విమర్శలాడటం చాలా అమానుషం. ఎందుకంటే ఈ దేశంలో అతిపెద్ద రాజ్యాంగం లిఖితపూర్వకంగా రాసినటువంటి అతిపెద్ద రాజ్యాంగం ఏదైనా ఉందంటే ఇది భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని అమలుపరచడం కోసం అనేక పోరాటాలు కొనసాగించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై వాక్యోపదేశం చేయటం అనేది చాలా అమానుషం. అదేవిధంగా ఈ రోజు పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ పాలక వర్గాలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ రాజ్యాంగాన్ని అమలుపరచినటువంటి పాలకులే రాజ్యాంగానికి తూట్లు పొడుస్తాం చాలా విషాదకరమైనటువంటి విషయం. దీన్ని తీవ్రంగా వామపక్షాల పరంగా మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క వాక్యోపదేశాలు వెనక తీసుకోకపోతే అమిత్ షాని అరెస్ట్ చేసే వరకు కూడా వామపక్ష పరంగా పెద్ద ఎత్తున మరింత పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం. భారత రాజ్యాంగం పట్ల అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోకపోతే ఖబర్దార్ బీజేపీ నాయకులారా, మేము హెచ్చరిస్తున్న కాంగ్రెస్ పార్టీ తరఫున ఖబర్దార్. దేశ ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. మీరు విభజించి పాలించాలని ఒక ఉద్దేశంతో రాజ్యాంగం పట్ల అవహేళనగా మాట్లాడతాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని ఒక పార్లమెంట్ లో మీరు అవహేళనగా చేసి మాట్లాడడం చాలా దౌర్భాగ్యమైన విషయం. ఇప్పటికైనా మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత వస్త్ర ప్రేమికులకు శుభవార్త. వస్త్ర వ్యాపారంలో ప్రఖ్యాతిగాంచి కాటన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక పేరుగాంచిన రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్ సెంట్రల్ బ్యాంక్ పక్కన ఈ నెల 20వ తారీఖున ఉదయం 10:49 గొప్ప ప్రారంభం. మా వద్ద మగ మహారాజులకు, గౌరవనీయులైన వ్యక్తులకు కావలసిన లెనిన్ వైట్ షర్ట్స్, లెనిన్ కాటన్ షర్ట్స్, కాటన్ కూల్ షర్ట్స్, మరకలు పడకుండా ఉండే
wrinkle free రెడీమేడ్ షర్ట్స్, ముడతలు పడకుండా ఉండే లైట్ కాటన్ రెడీమేడ్ షర్ట్స్, లెనిన్ రెడీమేడ్ ప్యాంట్స్, షర్ట్స్, అంటించుకునే లుంగీలు, రెడీమేడ్ పంచెలు, కుర్తా పైజమాలు మరియు కుర్తా ధోతి సెట్స్ మరియు వివాహాది శుభకార్యాలకు కావలసిన వస్త్ర ప్రపంచం రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూసివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో. అంతేకాదండోయ్, ఆడవారికి కావలసిన ట్రెడిషనల్ శారీస్, ఇన్నర్ వేర్స్, పార్టీ వేర్స్, లెగిన్స్, పెట్టికోట్స్, బ్రాస్, స్పోర్ట్స్ బ్రాస్ లభించును. పిల్లల అందానికి మరింత వన్నె తెచ్చే లిటిల్ స్టార్స్ ట్రెడిషనల్ లుంగీ షర్ట్స్, పంచ కుర్తాలు, అంచు మ్యాచింగ్ కుర్తాలు, పంచ షర్ట్స్ లభించును. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు మా రామ్రాజ్ కాటన్ తో శుభప్రదం చేసుకోవాలని కోరుకుంటూ, మీకు ఇదే మా ఆహ్వానంగా భావించి మా వ్యాపార ప్రారంభోత్సవానికి విచ్చేసి మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రామ్రాజ్ ఎక్స్క్లూసివ్ కాటన్ షోరూమ్, సెంట్రల్ బ్యాంక్ ప్రక్కన, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం అన్ని రకాల కిడ్నీ వ్యాధులు, బీపీ, షుగర్ మరియు జనరల్ మెడిసిన్ సమస్యలు చూడబడును. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. కిడ్నీ సమస్యలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు కలవు. డయాలసిస్ 2100 రూపాయలు, జనరల్ వార్డుకు 1500 రూపాయలు, సింగిల్ రూమ్ కు 2500 రూపాయలు, ఐసీయూకు 6000 రూపాయలు మాత్రమే. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 10:30 నుండి డాక్టర్ అందుబాటులో కలరు. సెల్ నంబర్ 9491396555. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలంలో నిర్వహించే రెవెన్యూ సదస్సులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ శ్రీవతో కోరారు. గ్రీవెన్సెల్లో భాగంగా కక్షిదారులు ఇచ్చిన ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చి పరిష్కరించాలని కోరారు. గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సులో భూ సంబంధిత విషయాలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా జంగారెడ్డిగూడెం ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన ఇంకా కొన్ని విలేజ్లో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి కాబట్టి అందరూ రెవెన్యూ సదస్సులో మీ యొక్క భూ వివాదాల విషయమై అర్జీ పెట్టుకున్న వల్ల మేము మీ యొక్క పరిష్కారం చేస్తామని ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాం మరొకసారి. కాబట్టి అందరూ మీరు మరొకసారి ఈ రెవెన్యూ సదస్సులను మిగిలిన గ్రామాల్లో కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుచుకున్నాం. గ్రామాల్లో శానిటేషన్, క్లోరినేషన్ పై దృష్టి పెడుతున్నట్లు జంగారెడ్డిగూడెం ఈఓపీఆర్డీ నాగిరెడ్డి తెలియజేశారు. నూతన సంవత్సరం దృష్టిలో పెట్టుకుని పారిశుద్ధ్య పరిశుభ్రత చేపట్టాలని క్షేత్రస్థాయి సిబ్బందిని కోరినట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. నమస్కారం అండి. గ్రామ పంచాయతీ సర్పంచులు, సెక్రటరీలు అందరికీ కూడా తెలియజేయండి ఏమంటే 2024 అయిపోయి 2025 సంవత్సరం వస్తుంది కాబట్టి జనవరి 1 నాటికి అందరూ కూడా శానిటేషన్ శుభ్రంగా ఉండాలని విలేజ్లో అందరికీ తెలియజేస్తున్నామండి. మన 20 గ్రామ పంచాయతీలు, రూరల్ మండలం మొత్తం కూడా పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ స్టాఫ్ అందరూ కూడా శానిటేషన్ మీద మంచి దృష్టి పెట్టి ట్యాంక్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో ట్యాంక్ క్లోరినేషన్, క్లీనింగ్ కూడా చేయించడం జరుగుతూ ఉండాలండి. ఇది రేపు పెన్షన్లు కూడా రేపు ఇచ్చే ఏర్పాటు చేసుకోవాల్సిందిగా అందరి సచివాలయ స్టాఫ్ అందరూ కూడా తెలియపరుస్తున్నామండి. ఏ ఇబ్బంది లేకుండా 100% 11 ఇచ్చేట్టుగా చూడవలసిందిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి మీరందరూ చేయాల్సిందిగా వస్తున్నాం. సాయంత్రం 4 డిప్యూటీ సీఎం గారి కాన్ఫరెన్స్ ఉంది కాబట్టి మీరందరూ మండల ఆఫీస్కి రావాల్సిందిగా 3:30 కల్లా రావాల్సిందిగా అందరికి తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానపరిచిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని, లేకుంటే కేంద్ర మంత్రివర్గం నుండి బర్త్ రఫ్ చేయాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేశారు. అమిత్ షా బొమ్మలను దహనం చేశారు. అంబేద్కర్ బొమ్మలను ప్రదర్శిస్తూ మతోన్మాదుల నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్, సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు వెంకటేశ్వరరావు, ఎంసీపీఐయు నాయకులు ఎస్ నాగరాజు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తలారి ప్రకాష్ పాల్గొన్నారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానిస్తూ అనేక వ్యాఖ్యలు చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కేవలం అంబేద్కర్ గారిని అవమానించడమే కాదు, భారత రాజ్యాంగాన్ని అవమానించడం, అంటే ఈ దేశ ప్రజలందరినీ అవమానించే వ్యాఖ్యలు తమ ఫాసిస్ట్ విధానాలు అమలు చేసే దాంట్లో భాగంగానే ఈ చర్యలకు అమిత్ షా ప్రభుత్వం పూనుకుంటుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందువల్ల రాష్ట్రపతి వెంటనే జోక్యం చేసుకుని అమిత్ షాని హోంమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం తీవ్రతరవుతుందని హెచ్చరిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. మేఘా ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. ఈ రోజు దేశవ్యాప్తంగా రాజ్యసభలో అమిత్ షా చేసిన అంబేద్కర్ గారి వ్యతిరేక వ్యాఖ్యల్ని ఉపసంహరించాలని లేదా అతను రాజీనామా చేయాలనే డిమాండ్ తోటి వామపక్షాలు దేశవ్యాప్త ఆందోళన చేస్తా ఉన్నాయి. అందులో భాగంగానే అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఏలూరులో వామపక్షాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అసలు RSS కి రాజ్యాంగం అన్నా అంబేద్కర్ గారు అన్నా అసలు గౌరవం లేదు, విలువ లేదు. అందుకే 50 సంవత్సరాల కాలం పాటు RSS ఆఫీస్ పైన వాళ్ళు జాతీయ జెండా నేనాడు ఎగరవేయలేదు. తద్వారా రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారిని అవమానించారు. వాళ్ళ బిడ్డగా ఉన్న అమిత్ షా ఇవాళ ఓపెన్ గా రాజ్యసభలో అంబేద్కర్ గారిని అవమానించారు. అంటే వాళ్ళకి రాజ్యాంగం మీద గౌరవం లేదు అనేది అనేక ఘటనలు 370 ఆర్టికల్ రద్దు కానీ లేదా డబుల్ ఇంజిన్ సర్కారుగా ఉన్న మణిపూర్ లో జరుగుతున్న ఘటనలకు సంబంధించి వాళ్ళు దానికి పరిష్కార మార్గాలు చూపించకపోవడం కానీ లేదా మతోన్మాద చర్యలు, దళితుల మీద, మైనారిటీల మీద, గిరిజనుల మీద దాడులు, వీటన్నిటినీ గమనించినప్పుడు రాజ్యాంగం మీద వాళ్ళకి ఏ విధమైన గౌరవం లేదని, తద్వారా అంబేద్కర్ గారిని కూడా అవమానిస్తామన్నారని వామపక్షాలు భావిస్తూ దేశవ్యాప్తంగా ఈ ఆందోళన నిర్వహిస్తా ఉన్నాయి. ఏదైతే అంబేద్కర్ గారిని గౌరవించడం కోసం, రాజ్యాంగ రక్షణ కోసం వామపక్షాలు ఆందోళన చేస్తా ఉన్నాయో ఈ ఆందోళనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ రూపకర్తలో ప్రముఖుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయనకి జరిగిన అవమానం మాత్రమే కాదు, అమిత్ షా వ్యాఖ్యలు భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించే మాటలు, దాని స్థానంలో మనువాద రాజ్యాంగాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగం, దాని స్థానంలో కార్పొరేట్ శక్తులు అదానీ, అంబానీ లాంటి వాళ్ళని సమర్థించే భాగం, భారత రాజ్యాంగం గురించి చర్చ జరుగుతున్న సందర్భంలోనే హోంమంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు భారత రాజ్యాంగాన్ని కించపరిచినట్టే. తక్షణం ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. ఈ రకంగా భారత రాజ్యాంగాన్ని రూపకర్తను అవమానించినటువంటి హోంమంత్రి తక్షణం రాజీనామా చేయాలి. లేని పక్షంలో మోడీయే ఆయన్ని బర్తరఫ్ చేసే దానికోసం పూనుకోవాలి. లేకపోతే ఈ RSS BJP ప్రభుత్వాలకి భారత రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, లౌకిక తత్వం పట్ల, సామాజిక న్యాయం పట్ల ఏమాత్రం విలువ లేదనేది ప్రజలు గుర్తించి ఆ రూపం వాళ్ళ మీద వ్యతిరేకంగా ఉద్యమాల్లో కలిసి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో నడిపోతున్న విజయదుర్గమ్మ తల్లి వీధిలో వెంచేసుకున్న శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీ చక్ర సమన్విత శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి దేవాలయం ఆదివారం రాత్రి 7 గంటలకు మాస శివరాత్రి పురస్కరించుకుని శివపార్వతులకు పల్లకి సేవ ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మార్సెట్టి రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శన వేణుగోపాలాచార్యులు సన్నాయి మేళ్ల తాళాల నడుమ అత్యంత వైభవపేతంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి మాడా రామ్మోహన్ రావు, ఆలయ శాశ్వత కమిటీ సహాయ కార్యదర్శి రామశెట్టి శ్రీనివాసరావు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉపాధ్యక్షులు వందనపు అప్పలరాజు, సభ్యులు జల్లిపల్లి శివకృష్ణ, వీరవల్లి శ్రీనివాసరావు, దూసనపూడి ఏడుకొండలు, సత్యవరపు దుర్గకుమార్, కొనకల్ల వెంకటేశ్వరరావు, మోతుకూరు సత్యనారాయణ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు దివాకర్ స్వీట్ షాప్ ఆర్థిక సహాయంతో ప్రసాద వితరణ చేశారు. జంగారెడ్డిగూడెంలో అమ్మ నాన్న వికలాంగుల ఆశ్రమం నందు మండపల్లి సోంబాబు, దుర్గా దంపతులు అన్నదానం చేశారు. సోంబాబు మాతృమూర్తి జ్ఞాపకార్థం పేదలకు, వృద్ధులకు నూతన వస్త్రాలతో పాటు ఆహార పదార్థాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సోంబాబు కుటుంబీకులు పాల్గొన్నారు. ఆర్థిక సంపద కలిగిన వారందరూ వివాహాది శుభ కార్యక్రమాల్లోనూ, పూర్వీకుల జ్ఞాపకార్థ కార్యక్రమాల్లోనూ దాన ధర్మాలు చేయాలని కోరారు. మమ్మల్ని చూసి మిగిలిన వారందరూ ఆదర్శంగా తీసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మా అమ్మగారు పోయి 10 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే కార్యక్రమం చేస్తాం. మాకు ఉన్నా లేకపోయినా చేస్తాం కాబట్టి మాకన్నా ఉన్నవాడు కూడా చేయాలి, నలుగురికి ఉపయోగపడాలని చేస్తాం. జీలుగుమిల్లి సర్కిల్ పరిధిలోని జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, టీ నరసాపురం మండలాల్లో నూతన సంవత్సర వేడుకల్లో మద్యం తాగి వాహనాలను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని జీలుగుమిల్లి సిఐ బి వెంకటేశ్వరరావు తెలిపారు. యువత అతిగా మద్యం సేవించి మితిమీరిన వేగంతో వాహనాలు నడపకూడదని ఆయన తెలిపారు. బైక్ రేసింగ్ విషయంలో ప్రజలకు ఇబ్బంది కలిగించే శబ్దాలు చేయడం లాంటివి చేయకూడదని ఆయన తెలియజేశారు. రాత్రి వేళల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు.
అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దని ఆయన తెలిపారు. నూతన సంవత్సరం వేడుకలను తమ కుటుంబాలతో అందరూ సంతోషంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నవీన్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నూతన సంవత్సరంలో మీ అందరికీ ఎంతో బాగుండాలని, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రాణం అనేది చాలా విలువైనది. ఆ ప్రాణం అనేది మనం ఎంత విలువైందో దానివల్ల ఒక ప్రాణం పోతే ఆ కుటుంబంలో అందరూ ఎంతో బాధపడతారు. అటువంటివి ఏవి జరగకుండా ఈ 31st న్యూ ఇయర్ వేడుకల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ఓవర్ స్పీడ్ కానీ, రేసింగ్ కానీ అటువంటి ఏమీ లేకుండా కంపల్సరీ మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కనుక ఆ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టడం జరుగుతుంది. ఈ లోన్లీ ప్లేసుల్లో బైక్ రేసింగ్లు పెట్టుకోవడం కానీ, ఓవర్ స్పీడ్ పెట్టుకోవడం కానీ అటువంటి ఏమీ చేయకూడదు. అటువంటి ఏదైనా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. చట్టపరమైన చర్యలు తీసుకోవడం కంటే ముందుగా మీ ప్రాణం మీ కుటుంబానికి ఎంతో తీరని లోటు కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఆహ్లాదం, ఉల్లాసం, ఉత్సాహంతో ఆంగ్ల సంవత్సర వేడుకలకు జంగారెడ్డిగూడెం పట్టణం ముస్తాబవుతోంది. నిత్య జీవితంలో ఎన్నో మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నాం. కాసేపు సరదాగా ఆనందంతో గడిపేందుకు జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగాభవాని కళ్యాణ మండపం నందు ఈ నెల 31వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 11:30 వరకు నాన్ స్టాప్ ఈవెంట్స్ ఏర్పాటు చేశారు. సరిగమప నాయకులు విచ్చేస్తున్నారు. చక్కటి ఫుడ్ మెనూ ఏర్పాటు చేశారు. ఈవెంట్స్ వీక్షిస్తూ కాసేపు వినోదంలో గడిపేందుకు భారీ వేదికతో పాటు లైటింగ్స్ సెట్టింగ్స్ నిర్మాణం చేపడుతున్నారు. ఆలపాటి గంగాభవాని కళ్యాణ మండపంలో ఉన్న బహిరంగ స్థలంలో చక్కటి లైటింగ్, జెట్ సౌండ్ సిస్టమ్ తో పాటు బౌన్సర్స్ రక్షణ ఏర్పాటు చేశారు. తక్కువ ధరలకే చక్కటి వినోదం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కుటుంబ సమేతంగా చిన్నారులతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించవచ్చని తెలిపారు. తమకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తారు. బయట వెచ్చని విడిగా తిరిగి హడావుడి చేసే కంటే కంటికి ఇంపుగా మనసును ఆహ్లాదపరిచే ఇటువంటి ఈవెంట్స్ ను ప్రోత్సహించాలని సింగర్స్ కోరుతున్నారు. అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ సాయి శ్రీచరణ్. ఈ డిసెంబర్ 31న నేను అలాగే నాతో పాటు సరిగమప సింగర్స్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్నాము. ఆలపాటి ఈవెంట్స్ అలాగే లక్కీ ఈవెంట్స్ తరపున. ఎక్కడికి అనుకుంటున్నారా? మన జంగారెడ్డిగూడెంలో ఫర్ ద ఫస్ట్ టైం ఆలపాటి గంగా భవానీ ఫంక్షన్ హాల్లో పర్ఫామ్ చేయడానికి రాబోతున్నాము. అలాగే మాతో పాటు D13 విన్నర్ అయిన కావ్య గారు కూడా తన పర్ఫార్మెన్స్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్నారు. సో మీట్ యు గైస్ దేర్. ఎంజాయ్ చేద్దాం, అందరూ వచ్చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ D13 విన్నర్ కావ్యశ్రీని. ఈ నెల డిసెంబర్ 31న నేను మరియు నాతో పాటు మంచి మంచి డాన్సర్స్ అండ్ ఆల్సో సరిగమప సింగర్స్ కూడా రాబోతున్నారు. ఫర్ ద ఫస్ట్ ఎవర్ న్యూ ఇయర్ ఈవెంట్ విచ్ ఈస్ ప్రెజెంటెడ్ బై ఆలపాటి ఈవెంట్స్ అండ్ ఆల్సో లక్కీ ఈవెంట్స్. అండ్ వెన్యూ వచ్చేసి మన జంగారెడ్డిగూడెం ఆలపాటి ఫంక్షన్ హాల్, అసారపేట్ రోడ్. అండ్ తప్పకుండా మీ అందరూ వచ్చి ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే మీ అందరినీ ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ చేసే వెళ్తాం. గెట్ రెడీ ఫర్ 31st నైట్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డిసెంబర్ 31వ తేదీ ఈవెంట్స్ కు సిద్ధమవుతున్న జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగాభవాని కళ్యాణ మండపం. కుటుంబ సమేతంగా తరలివచ్చి ఆశీర్వాదం అందించాలంటున్న సింగర్స్. కనుమరుగవుతున్న అడ్డాలు, మోదుగా ఆకులపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. స్వయం ఉపాధితో మేము సైతం అంటున్న గిరిజన మహిళలు. ఏజెన్సీలో పచ్చటి పొలాల్లో ఎండిన దేవతా నవలి మహావృక్షం. విస్మయం వ్యక్తం చేస్తున్న పర్యాటకులు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అమిత్ షాపై చర్యలు తీసుకోవాలంటూ నిరసన చేపట్టిన వామపక్ష ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు. పోలీస్ రిక్రూట్మెంట్ లో పారదర్శకతే ప్రాధాన్యతమంటున్న జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్. ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెబితే తన దృష్టికి తీసుకురావాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.